జ్యోతిరావు పూలే ఏకపాత్రాలయంతో మీ ముందుకు వస్తున్నారు మా 3వ తరగతి చిన్నారులు. అందరికీ శుభ సాయంత్రం. నా పేరు పంచశీల. నేను 3వ తరగతి చదువుతున్నాను. నేను జ్యోతిరావు పూలే ఏకపాత్ర అభినయం చేయబోతున్నాను. గౌరవనీయులైన పెద్దల్లారా, నా పేరు జ్యోతిరావు పూలే. సమాజంలో అన్యాయం చూసి నా మనసు కలిసివేసింది. దానికి సమాధానంగా నా జీవితంలో ఒక మహాశక్తి ప్రవేశించింది. ఆమె సహధర్మచారి మాత్రమే కాదు, విద్యాదీపం వెలిగించిన మహానారి. ఆమె పేరు సావిత్రిబాయి పూలే. ఆ కాలంలో సమాజం ఆమెను అడ్డుకుంది, అవమానించింది, భయపెట్టింది. కానీ ఆమె ధైర్యాన్ని కాదు, ఆమె సంకల్పాన్ని కాదు, ఎవరు ఆమెను ఆపలేకపోయారు. విద్యా సమాజ మార్పుకు మూలం. ఈరోజు స్త్రీ విద్యకు ఆ మార్గదర్శకురాలైన ఆ మహానారిని మీ ముందుకు ఆహ్వానిస్తున్నాను. స్వాగతం, సుస్వాగతం సావిత్రిబాయి పూలే. వేదిక మీద పెద్దలందరికీ పేరు పేరున నా నమస్కారములు. నా పేరు ఖమ్మం శెట్టి నయనిక. నేను మండల పరిషత్ ప్రాథమిక పాఠశాల వెన్నవాడలో 3వ తరగతి చదువుతున్నాను. నేను సావిత్రిబాయి ఏకపాత్ర అభినయం చేయబోతున్నాను. అక్క చెల్లెల్లారా, అన్నదమ్ములారా, నేను సావిత్రిబాయి పూలేను. ఒక సాధారణ రైతు కుటుంబంలో పుట్టిన స్త్రీని, కానీ అసాధారణమైన కళతో పుట్టిన మహిళని. చదువు అంటే అబ్బాయిలకే అన్న రోజులవి, అమ్మాయిలకు అక్షరాలంటే పాపం అన్న రోజులవి. అలాంటి కాలంలో నేను చదవాలని కోరుకున్నాను. పాఠశాలకు వెళ్ళేటప్పుడు నాపై రాళ్ళు విసిరారు, చెత్త విసిరారు, అవమానించారు. కానీ నా చేతిలోని పుస్తకాన్ని మాత్రం పడేయలేదు. చదువు నా ఆయుధం. నా భర్త జ్యోతిరావు పూలే నా బలమే కాదు, నా వెలుగు ఆయనే. మేమిద్దరం కలిసి భారతదేశంలో తొలి బాలికల పాఠశాలను ప్రారంభించాం. పూణేలో ఒక చిన్న బడితో ఒక పెద్ద విప్లవం మొదలైంది. నా బడిలో పేద పిల్లలు, అమ్మాయిలు, అణగారిన వర్గాల పిల్లలు అందరికీ ఒకే చోటు. చదువు ఎవరి సొత్తు కాదు, చదువు ప్రతి మనిషి హక్కు. సమాజం నన్ను అడిగింది, స్త్రీలకు చదువు ఎందుకు అని నేను అడుగుతున్నాను. స్త్రీలకు చదవకపోతే సమాజం ఎలా మారుతుంది? ఒక స్త్రీ చదువుకుంటే ఒక కుటుంబం మారుతుంది, ఒక కుటుంబం మారితే ఒక దేశం మారుతుంది. నేను కేవలం ఉపాధ్యాయురాలిని మాత్రమే కాదు, నేను ఒక తల్లిని, విధవల కోసం పోరాడిన స్త్రీని, బాల్య వివాహాలకు వ్యతిరేకంగా నిలబడ్డ మహిళని. ప్లేగు వ్యాధి వచ్చినప్పుడు నా ప్రాణాన్ని పణంగా పెట్టి రోగులను కాపాడాను. సేవే నా జీవితం. అక్క చెల్లెల్లారా, భయపడకండి, నిశ్శబ్దంగా ఉండకండి, చదువుకోండి, ప్రశ్నించండి, మీ హక్కుల కోసం నిలబడండి. నా కళ ఏమిటంటే ప్రతి అమ్మాయి చేతిలో పుస్తకం ఉండాలి, ప్రతి అమ్మాయి తలెత్తుకొని నడవాలి. అప్పుడు నిజమైన స్వాతంత్రం. చదువే నా ప్రార్థన, సమానత్వం నా సందేశం. ధన్యవాదములు. జై హింద్, జై భారత్. హలో, థ్యాంక్ యూ నైనిక. తదుపరి వివేకానంద రెడ్డిగా ఉన్నారా?